మాధురినా? మీతోనే కదా వచ్చింది. అది మధ్యదారిలో ఫ్రూట్స్ కొనుక్కొని ఇంటికి వెళ్తానని కార్ దిగింది. ఇంతవరకు ఇంటికి రాలేదంట. అమ్మ ఫోన్ చేసి చెప్పింది. తను ఎక్కడ దిగిందో అక్కడికే వచ్చి వెతుకుతున్నాను. తను కనిపించట్లేదు మావయ్య. మాధురి ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఏమంటున్నారు బాబు? ఫోన్ స్విచ్ ఆఫ్ రావడం ఏంటి? మీరు అసలు మాధురిని ఒకదాన్ని ఎందుకు పంపించారు? వద్దన్న తను వినలేదు మావయ్య. ఇలా జరుగుతుందని నాకు కూడా తెలియదు కదా బాబు. మాధురి అసలే ఒట్టి మనిషి కూడా కాదు. నా బిడ్డను ఎవరు తీసుకెళ్లారో ఏం చేస్తున్నారో కూడా తెలీదు. దానికి ఏమైనా అయితే నేను బతకలేను బాబు. నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను మావయ్య. మీరేం భయపడకండి. ఉంటాను. బాబు ఏమైంది బాబాయ్? బో మాధురికి ఏమై ఉండదు? దాని ఫోన్ స్విచ్ ఆఫ్ అయి ఉండదని ఏదేదో మాట్లాడుతున్నావేంది? నా కూతురికి ఏమై ఉండదు బా? ఫ్రూట్స్ కొనుక్కొని ఇంటికి వెళ్తానని కార్ దిగిందంట. ఇంటికి వెళ్ళలేదంట. ఫోను పనిచేయట్లేదంట. ఎవరో నా బిడ్డని కిడ్నాప్ చేశారు. దానికి ఏమైనా అయితే నేను బతకలేను. బాబాయ్ నేను బతకలేను. శుభవార్త చెప్తామని సంతోషంగా ఇంటికి వచ్చింది. ఈ అశుభాన్ని నేను వెళ్ళాను. బాబాయ్ బాబాయ్ మాధురికి ఏం కాదు బాబాయ్. మీరు టెన్షన్ అవ్వకండి. యువరాజ్ వెళ్ళి ఇన్హేలర్ తీసుకురా. కూర్చుంది మావయ్య. కూర్చో. నిదానం కూర్చోండి. బాబాయ్ రిలాక్స్ అవ్వండి. ఏం కాదు. ఇదిగోండి ఇన్హేల్ చేయండి బాబాయ్. బాబాయ్ మాధురి ఇంకన సామి నా బిడ్డకేమి కాకుండా చూడు సామి. అమ్మి కౌశికి పోలీస్ కంప్లైంట్ ఏమైనా ఇవ్వమ్మి. దాన్ని తీసుకెళ్ళినోళ్ళు ఏమి చేయకముందే దాన్ని కాపాడుకుందాము. వంశీ పోలీస్ కంప్లైంట్ ఇస్తా అన్నాడు. అసలు అతను అలా కడుపుతో ఉన్న పెళ్ళాన్ని అట్టాగైనా రోడ్డు మీద వదిలేసేది? అంత నిర్లక్ష్యం ఏంది అతనికి? ఇప్పుడు ఎవరు బాధపడేది? మనం పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. చెల్లికేం కాదు, మీరు భయపడకండి. ఎట్టరా బోడా? ఆ అమ్మిని నా కళ్ళారా చూస్తే గాని నాకే భయం పోదు.